నడుస్తుంది బిజినెస్? బిజినెస్ గవర్నమెంట్ మారితే కొంచెం ప్రాబ్లం ఉండదు, దానివల్ల కొంచెం బిజినెస్ డౌన్గానే ఉంది మార్కెట్. గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందుకలా? కస్టమర్ అనేవాళ్ళు ఇవాళ కొనేవాళ్ళు లేరండి, డబ్బులు లేవు జనాల దగ్గర, పనులు లేవు, ఫస్ట్ మెయిన్ అది. అంటే జాబ్స్ వస్తే మీ బిజినెస్ కూడా బాగుంటుంది అంటారా? రైతుల దగ్గర పంటలకి డబ్బులు లేవు, రైతులు పండటానికి పంట లేదు, వాటర్ లేవు, ఈ పైనుంచి సపోర్టింగ్ లేదు గవర్నమెంట్ నుంచి, అన్ని రకాలుగా మైనస్గానే ఉంది మెయిన్. ఓకే, వాళ్ళు బాగుంటే మీరు కూడా బాగుంటారు అంటారు. రైతు బాగుంటేనేగా కస్టమర్ వచ్చేది, రొటేషన్ బిజినెస్గా మెయిన్. అదే రోడ్ల పరిస్థితి ఏంటి? అయ్యానే చెప్పక్కర్లా, చక్కగా ఫ్రీ డెలివరీలు అవుతాయి డెలివరీ వాళ్ళకి. ఆ యాక్సిడెంట్లు అవ్వకుండా మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్లోగా వెళ్ళమని 20లో 10లో వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ కూడా బాగా సపోర్టింగ్ చేస్తూ ఉంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కష్టం అంటారు. ఎమర్జెన్సీ ఉన్న బాగా వాటర్ రావడం కూడా ఆపేసాడు, రైతులకు వాటర్ అనేది రావట్లేదు అసలు పైనుంచి. రైతుకు అట్లీస్ట్ పథకాలు అలాంటివి ఉన్నాయి కదా? వాళ్ళకి వచ్చే పథకాలు ఏది ఎకరానికి 1500 2000 ఏమి ఉపయోగపడతాయండి? ఎంతమంది రైతులు ఉంటారు దాంట్లో, కౌలు రైతులు ఉంటారు, మామూలు రైతులు ఉంటారు, కోటీశ్వర్లు ఉంటారు, వాళ్ళకైతే డబ్బులు అవసరం లేదు, మామూలు సామాన్యులు చూసుకోవాలిగా. మీరు ఇంత చెప్పారు కదా గవర్నమెంట్ మారాలి బాగుంటుంది అని, ఇలాగే మీరు అన్నట్టు ఇంకా ఎంతమంది అనుకుంటున్నారు ఈ టౌన్లో? ప్రజెంట్ 85% అనుకుంటున్నారండి. 85% పక్కా. ఎందుకంటే జగన్ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు సూపర్గా చూశాడు, రాజశేఖర్ రెడ్డి గారు చూశారు, ఆయన మించి చేస్తారు అనుకున్నారు. ఎందుకు వాళ్ళ కొడుకుగా ఎంపీగా ఆయన 4-5 సార్లు ఎన్నుకున్నారు జనాలు, 20 ఏళ్ళు కేంద్రంలో ఉన్నాడు, అన్నీ తెలుసు ఇక్కడ బాధలన్నీ. కానీ అంటే ఒక కులానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఆయన ఉన్న వాళ్ళ వర్గాలకే ఇచ్చుకుంటూ వచ్చాడు, ఆంధ్ర మొత్తం కూడా నాశనం చేసేసాడు ఉన్న విషయం చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు అంటే అన్ని వర్గాలకు చూస్తాడని ఒక ధైర్యం అనేది ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మిగిలింది, బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిశారు, జనసేన, బీజేపీ ప్లస్ టీడీపీ ముగ్గురు గెలిచారు. అందువల్ల ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళకి ఉపాధి వచ్చింది, వ్యాపారంగా ఉద్యోగాలుగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సామాన్యుడు అనేవాడు, వాడి సామాన్యం చూడట్లేదు, ఏమకాడికి పథకాలు ఉన్న డబ్బులు మొత్తం పథకాలకి ఇస్తున్నాడు. గవర్నమెంట్ చాలామంది కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా శాలరీలు కూడా పడట్లేదంట. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఇంక మాకంటే ఏదో ఒకటి అప్పో చేస్తాం, వ్యాపారం చేసుకొని ఇంటిలో అనుకుంటాం, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటి? చెప్పే మెయిన్ బిజినెస్ సిచ్యువేషన్స్, బిజినెస్ పరంగా మాకైతే బిజినెస్. మరి రైతులు పండిస్తే పంటలు మార్కెట్లోకి వస్తే వాళ్ళు 10 మంది రకాలుగా వ్యాపారం సాగిద్ది, అన్ని రకాలుగా వ్యాపారం వస్తే మా దాంట్లోకి వచ్చి వ్యాపారం సాగిద్ది. ఇంకొక మైనస్ ఏంటంటే తెనాల్లో వచ్చేసరికి ప్లాట్ఫామ్ బిజినెస్ ఎక్కువైపోయింది, ఉంటే కార్పొరేట్లోకి వెళ్ళిపోతే నేను ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాను, కస్టమర్ కూడా అక్కడ ఉన్న షాపుల వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. రెంట్లు ఎక్కువైపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి. రెంట్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వాళ్ళు ఏమైంది ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 10% పెరుగుతుందా? 20% ఇక్కడ. 20%? అది ఇల్లీగల్ కదా? ఇల్లీగల్ ఏముంది, ఇవన్నీ ఇల్లీగల్గా జరిగాయన్నీ కూడా. ఏది ఇల్లీగల్గా జరుగుతుందో చెప్పండి? 30% కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సామాన్యులు చిన్న దాని మీద మనం ఏమి యాక్షన్ తీసుకోలేము, అంత పర్సెంట్ పెంచుతారు. ఒకటి ముందు ఖాళీ చేయమంటారు మమ్మల్ని, మీ ముందు రోడ్డు మీద ఉండాలి. మన పిల్ల బాబులతో ఉన్న దీనికి 20-30 లక్షలు పెట్టుబడి పెట్టాము, నెల వచ్చేసరికి జీతం కూడా రావట్లేదు వాళ్ళు. కానీ ఏదో చేయాలి, ఏదో రకంగా తప్పను. ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి, తప్పదు. ఇంకా బయటికి వెళ్తే ఆ 25 లక్షలు రావు, మాకు ఏం చేయాలి, ఇంకా మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో థ్యాంక్స్ అండి, చాలా ఓపెన్గా మాట్లాడారు. సో అన్ని త్వరలో మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఎవరు వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా మన అందరికీ న్యాయమే జరుగుతుంది, హోప్ఫుల్లీ. యా.